ప్రభునామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన, గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద నిన్ను మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచ్చున్నాం ప్రభ. నాయన, ఈ తరుణం ఇచ్చినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, వాక్యం ఎడల మేము వినయమును విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యములో వెలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము వినుట ద్వారా మాకు విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాక్యము మత్తయి 7 నుంచి చూద్దామండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఏంటండి? మనము తీర్పు తీరిస్తే పరలోక రాజ్యంలో మనకి తీర్పు ఉండదని. ఈ లోకంలో మనము తీర్పు తీర్చడానికి మనం ఏ పార్టీ వారమండి? మనము ఏ పార్టీ వారము? అందువలన మనము ఈ లోకంలో మనము తీర్పు తీరిస్తే పరలోకంలో మనకి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పును తీర్చబడును. మీరు కొలుచు కొలతల చొప్పుననే మీకు కొలవబడును. ఏంటంటే, మనం తీర్చిన తీర్పును బట్టే మనకి పరలోక రాజ్యంలో తీర్పు ఉంటుంది. ఇక్కడ ఏ కొలత అయితే కొలుస్తామో అదే కొలత మనకు కూడా కొలుస్తారు. ఈ రోజుల్లో ఎవరైనా కూడా ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు చూస్తున్నారు, కానీ అత్తమామలను వచ్చేసరికి మన తల్లిదండ్రులు ఎలాంటి వారు, అత్తమామలు కూడా అలాంటి వారే కదా. వారికి ఈలో ఏదో సపోజ్ చెప్తున్నాం అంతేనే. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. అది కాదండి, అది ఒకళ్ళని ఉద్దేశించి చెప్పినది కాదు. మనం అంటూ ఉంటారు కదా పెద్దలు, ముందే కొలత కొలిస్తే తర్వాత అదే కొలత కొలవబడును అని. మనం ఈ రోజున మన తల్లిదండ్రులను ఎలా చూస్తున్నామో మన అమ్మ మా నాన్నలు కూడా అలాగే చూస్తే మనకు కూడా రేపొద్దున అదే కొలత మన పిల్లలు మనల్ని కొలుస్తారు. ఈరోజు మనం తల్లిదండ్రులు ఎలా చూస్తున్నామో అలాగే రేపొద్దున మన పిల్లలు కూడా అలాగే చూస్తారు. ఈ రోజున మనల్ని అత్తమామలను మనం ఎలాగైతే చూస్తున్నామో రేపొద్దున మన పిల్లలు మన బిడ్డలు మనకు కూడా అలాగే చూస్తారు. ముందు ఏ కొలత కొలిస్తే అదే కొలత అని చెప్పి ఉన్నాడు. మనం ముందున్న రీతిని బట్టి తీర్పు తీరుస్తానని చెప్పుచున్నాడు. ఈ లోకంలో తీర్పు ఎలా ఉంటుందో దానిని బట్టి దేవుడు పరలోకంలో తీర్పు తీరుస్తానంటున్నాడు. ఈ లోకంలో మనం తీర్పు తీర్చబడితే పరలోక రాజ్యంలో మనకి తీర్పు ఉండదు. కానీ అందరికీ కూడా తీర్పు తీరుస్తారు. ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఉంటుంది. ఒకరోజు తీర్పు కాలం ఉన్నది. ఆ రోజున మనం ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్క చిన్న పాపమును కూడా ఈరోజు మనం గడిచిపోవచ్చేమో, ఈరోజు మనకి గడవచ్చేమో. కానీ దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరమును కూడా లెక్క అప్పగించుకోవాలి. నీవును నేనును కూడా ప్రతి ఒక్కరమును కూడా లెక్క అప్పగించుకోవాలి. మనం తీర్పు తీర్చినది అప్పగించుకోవాలి. మనం ఈరోజు ఈ లోకంలో తీర్పు తీరుస్తున్నాం. ఎంత మోసకరంగా తీరుస్తున్నాం, మనము ఎంత అన్యాయంగా తీస్తున్నాం. కానీ దేవుడు ఒక రోజున ప్రతి ఒక్కరికి శిక్ష విధిస్తాడు. ఈ లోకంలో చేసిన పాపములు తప్పిదములు బట్టే పరలోక రాజ్యంలో మనకి తీర్పు ఉంటుంది. అందువలన మనం ఇక్కడ జాగ్రత్త కలిగి బ్రతకాలి, ఇక్కడ జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. మనం ఈరోజు చాలా బాగుంటుంది. చాలామందికి అంటూ ఉంటారు కదండి పెద్దలు, ఏమని, ఈరోజు బాగుంటుంది, రేపు రోజున దేవుడు చేసుకుంటాడు లేరా శిక్ష, వాడికి ఇయ్యాలి కాకపోతే రేపు వేసుకుంటాడు శిక్ష అంటూ ఉంటున్నారు. అలాగే ఈరోజు కాకపోతే రేపు దేవుడు వేస్తాడు. ఎప్పుడు అవి ఎలా వస్తున్నాయి బయటికి? మనలో ఉన్న మోసాలు, అబద్ధ తీర్పులు, మోసపు మాటలు, ఇవన్నీ జబ్బుల రూపంలో బయటికి వస్తున్నాయి. వాడు చేసిన పాపాలు ఊరికనే పోతాయేంట్రా, అనుభవించుకోవాలి, ఈ లోకంలోనే అనుభవిస్తేనే కానీ పరలోక రాజ్యం చేరరా అని అంటూ ఉంటారు కదండి. అలాంటి పాపములు మనం ముందు ఏ కొలత కొలుస్తామో దేవుడు తర్వాత మనకి అదే కొలత కొలుస్తానని చెప్పుచున్నాడు. ఇవి నీ మాటలు నా మాటలు కాదండి, దేవుని మాటలు. ఇవి బైబిల్లో ఉన్న మాటలు, సొంత మాటలు కూడా కాదు. ఇదే ఎగ్జాంపుల్గా చెప్పటం తప్పగానండి, ఇవి దేవుని మాటలే. ఎవరైతే దేవుని వాక్యంను సూటిగా బోధిస్తారో వాళ్ళు ఎవరికి కూడా నచ్చరంటే. సూటిగా బోధించే వాళ్ళు ఎప్పుడూ కూడా నచ్చరు. వాక్యముగానే బోధిస్తే ఎవరికి నచ్చరని దేవుడే రాసి ఉన్నాడు ఇందులో. మనం సూటిగానే వాక్యమును బోధించాలి. అప్పుడు దేవుడు మనకు పరలోక రాజ్యంలోని మనకి తీర్పు ఉంటుంది. ఆ తీర్పు రోజున మనం చెప్పుకోవాలి ఇవన్నీ కూడా. నీ కంటిలోనున్న దూలమును నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? మనము తీర్పు తీర్చినప్పుడు ఎదుటివారి మనం తప్పు చేయకుండా ఉంటాం కదండి. ముందు మన తప్పుని మనం సర్దిద్దుకుని ఎదుటివారి తప్పుని మనము ఎంచాలి. అంతేగాని ముందు మన కంటిలోనే దూలము నుంచి ఎదుటివారి కంటిలోనున్న నలుసుని తీయటము ఎలా? మన సహోదరుని కంటిలోనున్న నలుసుని తీయటము
ఎలా అని అడుగుచున్నానండి. ముందు మన కంటిలోనున్న దూలమును తీసివేసుకోవాలి. మనం ఏ పాపమును కూడా, ఏ తప్పిదమును కూడా ఉన్నా సరే వారిని క్షమించమని అడగాలి. వారిని మనము క్షమించాలి. అప్పుడు మన పాపములు కూడా క్షమింపబడతాయి. అప్పుడు మనమే తప్పు చేస్తూ ఉంటే ఎదుటివారికి చెప్తే అవి ఏమంటారండి, నీతులు చెప్తున్నాడు రా అని అంటూ ఉంటారు. అలా ఎందుకని అనిపించుకోవాలి? ముందు మనము శుద్ధిగా ఉంటే తర్వాత ఎదుటివారు కూడా శుద్ధిగా ఉంటారు. ముందు మనలో శుద్ధత లేకోకుండా ఎదుటివారిని పరిశుద్ధంగా ఉండమంటే ఎవరు మారుతారండి? ఎవరును కూడా మారరు. ముందు మన తప్పుని మనము సరిదిద్దుకోవాలి. అప్పుడు ఎదుటివారి తప్పుని సరిదిద్దుటకు ప్రయత్నించాలి. నీ కంటిలోనున్న దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసుని వేయనిమ్ము అని చెప్పనేలా? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుడిని కంటిలోనున్న నలుసుని తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏంటదండి? ముందు మన కంటిలోనున్న దూలమును తీసివేస్తే ఎదుటివారి కంటిలోనున్న నలుసుని మనము తీయగలదుము. ముందు మన కంటిలోనే కనిపించుకోకుండా ఇంత పాపము, ఇంత మోసము మన కంటిలో ఉంచుకుంటే ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు ఎలా కనిపిస్తుంది మనకి? ఎదుటివారు కంటిలో ఉన్న నలుసు మనకి కనిపించదు. ముందు మన కళ్ళు నిండా దుమ్ము పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? మనం చూడగలదుమా? చూడలేం కదా. ఒకవేళ అలా అనుకుని చూసినా కూడా కనిపించదు. అలాగే మన సహోదరిని మనం క్షమించాలంటే ముందు మనలో ద్వేషమును, అసూయను విడిచిపెట్టాలి. అప్పుడు ఎదుటివారు ఉన్న కంటిలో నుండి మన సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీయటకు మన కంటి నిండగానే అసూయ, మన ద్వేషము, మన కన్ను తేటగా ఉంటే మన దేహమంతా కూడా తేటగా కనిపించునని చెప్పుచున్నాడు. అలాగే ఇది కూడా అంతేనండి. నీ దేహము దీపమునకు కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమైను ఉండును అని అన్నాడు. ఎప్పుడన్నా మన కంటిలోనున్న నలుసుని తీసివేసుకుంటే కూడా మన కంటి తేటగా కనిపిస్తే కూడా ప్రతీది కూడా తేటగానే కనిపిస్తుంది. అలాగే మన సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసే కంటే ముందు మన కంటిలోనున్న దూలమును తీసుకునుట మంచిదండి. నీకు అప్పుడు మన తప్పులు మనకి తేటగా కనిపిస్తాయి. మన తప్పులు మనము ఎప్పుడును కూడా అప్పుడు చెప్పగలుగుతాం ఎదుటివారికి. మనము ఏదైనాను కూడా ప్రతి ఒక్కరమును కూడా. మత్తయి 7:6 చూద్దామండి. పరిశుద్ధమైన కుక్కలు పెట్టకుడి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఏంటిదండి? పరిశుద్ధమైన కుక్కలకు పెట్టకుడి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, ముత్యముల పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి కొట్టి. ఏంటండి? ఇదే బంగారు బాతుగుడ్డు అనేది ఒక కథ విన్నారండి. ఏంటి? రోజుకొక గుడ్డు పెడుతుంటే అది రోజుకొక గుడ్డు, కోడి రోజుకొక గుడ్డు పెడుతూ ఉంటే అది పట్టుకెళ్ళి అమ్ముకుని తినేవాడండి. రోజు తింటూ ఉండగా ఇది ఒకసారి రోజు పెట్టి కంటే ఒకసారి కోసుకుని కోసేస్తే దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయో అని ఒక్కసారే కోసేస్తే అందులో గుడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? రావు కదా. అది అలాంటి దురాశను కలిగి ఉండకూడదు మనము ఎప్పుడును కూడా. అలాగే మనము ఒకవేళ వెండిని, బంగారంను పందులకి ఇస్తే ఏం చేస్తాయి? అవి పెంట కుప్పలోనే పడేస్తాయి. అవి తొక్కి మళ్ళీ తిరిగి ఇంకా ఎక్కువ ఉన్నాయేమో అని మన మీదకి తిరగబడుతూ ఉంటాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఏంటదండి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అని చెప్పుచున్నాడు. మనం ఏమి వెదకాలి? దేవుని ఎదుట వాక్యమును వెతకాలి. మనము ప్రార్థనను, జీవితమును వెతకాలి, వాక్యమును అనుసరించుకునేటకు వెతకాలి. అడుగుడి మీకు ఇవ్వబడినంటే లోకంలోని రీతిగా చూస్తే ధనమును, డబ్బును, బట్టను, తిండియు ఇదే కాదండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని కాదు, కానీ దేవుని వాక్యము కొరకు మనం ఏమి చేయుదుమా, ఎలా ఉంటున్నాము దేవుని వాక్యంలోనని అని ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనం అడుగుచున్న వాటిని కంటే పొందుచున్నామనే నమ్మకమును కలిగి ఉండాలి. దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండాలి. అడుగు ప్రతి వారికి కూడా ఇస్తానంటున్నాడు. ఏంటండి? మనం దేవుని వాక్యమును అడగాల, లేకపోతే ఈలోక సంబంధమైనవి
వెతకాలంటారా? దేవుని వాక్యమును మాత్రమే వెతకాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమును మాత్రమే వాక్యమును అడగాలి. వాక్యమును మనము ప్రతి వాడును కూడా పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడినని. మనం ఎప్పుడైతే దేవుని వాక్యము వెతుకుతామో అప్పుడు మన పాప జీవితమును త్రోసివేతకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మన పాప జీవితం నుంచి విడిచిపెట్టుటకు సిద్ధముగా మనము విడిచిపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనము వెదకాలి, దేవుని వాక్యమును మాత్రమే వెదకాలి. దేవుని తట్టును మాత్రమే మన హృదయమును త్రిప్పుకోవాలి. మీలో ఏ మనుషుడైనను తమ కుమారుడు తనను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? నేను చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులునిచ్చెను. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుకుందురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైన ఉన్నది. ఏంటదండి? మన బిడ్డలకు మనము ఏది అడిగితే అదే ఇస్తాము, కానీ మనం చేపను అడిగితే పాముని ఇవ్వము కదా, కర్రను అడిగితే పాముని ఇవ్వము కదా. అలాగే దేవుడు కూడా మనం ఏమి అడిగితే అదే ఇస్తానంటున్నాడు దేవుడు. కానీ మనం ఏమి వెతకాలి, ఏమి అడగాలి? ప్రార్థనా జీవితమున, వాక్యమున, లేకపోతే మంచి ప్రవర్తన, మంచి నడకన, అలాంటి చెడ్డ ప్రవర్తన మనము ఏమి అడగాలండి? వాక్యమును గైకునుటకు మనకు హృదయమును ఇమ్మని అడగాలి. అప్పుడు దేవుడు మనకి అవన్నీ కూడా అనుగ్రహిస్తానని చెప్పుచున్నాడు. మన బిడ్డలకు మనం ఏమి అడిగితే ఇస్తాము, మన బిడ్డలు మనలని ఏమి అడిగితే ఇస్తున్నామో అవే మనకు కూడా దేవుడిని కూడా అలాగే అడిగిన ఎడల అవే ఇస్తానని చెప్పుచున్నాడు. మనకు కూడాను ప్రతి ఒక్కరికి కూడా ఇస్తానని చెప్పుచున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పినప్పుడు మనం వాక్యమును అడగాలి. మన బిడ్డలకు మనం ఎలాగైతే మనం ఇస్తున్నామో దేవుడు కూడా మనకు కూడా అలాగే ఇస్తానని చెప్పుచున్నారు. మనము చెడ్డ ఈవులు మనము మంచివారంగా ఉండి మనం చెడ్డవారుగా ఉండి మన బిడ్డలకు మనం మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నాం, మంచిని పంచాలనుకుంటాం, కానీ చెడ్డగా ఉండాలని మనం అనుకోం కదండి. నాకులాగా ఉండకూడదు, నా పిల్లలు ఇంకా మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరు. ఈ రోజుల్లో పిల్లలకి మాట చెప్తే వినే పిల్లలు కూడా కాదండి. ఈ రోజుల్లోని ఎవరను కూడా యవనస్తులు బాగా చెడిపోతున్నారు. తమ నడకను వారు శుద్ధి చేసుకున్నట్లేదు. మన వాక్యమును విడిచిపెట్టి పాప జీవితమునకే వారు లోనవుచున్నారు. అలాంటినప్పుడు దేవుడు చూస్తాడు. మనము కన్నీటి ప్రార్థన చేస్తాము మన బిడ్డల కోసము, మనం కన్నీరు కాచి మనము వేధిస్తూ మన బిడ్డలని అడుగుతూ ఉంటాము, నేను దేవుడా నా బిడ్డలను దీవించు, ఆశీర్వదించు అని. కానీ అలాగే మన పిల్లలు కూడా దేవుడిని అడగాలి కదండి. దేవుని మనం అది నేర్పించుకోవాలి. దేవుని ఎడల విశ్వాసమును ఉండుటకు నేర్పించుకోవాలి. మన పిల్లలను మనము కూడా దేవుని ఎడల పెంచాలి. ప్రతి ఒక్కరును కూడా, ఆడవారేంటి, మగవారేంటి, యవనస్తులేంటి, వృద్ధులేంటి, ప్రతి ఒక్కరును కూడా దేవుని ఎడల ఎలా ఉండాలి ఏంటి అనేది మనం నేర్పించిన నడకను బట్టే వారు ఉంటారు. ఈ రోజుల్లో మనం చెప్పిన దానిని బట్టే వారు, మనం ఏది అడిగితే అదే ఇస్తాము. అలాంటినప్పుడు వాక్యమును కూడా ఇవ్వాలి కదా. వాటితో పాటు అడిగినవన్నీ ఇచ్చేస్తారు. మా పిల్లోడు ఏమి అడిగితే ఎంత ఎలాంటిదైనా సరే మా డాడీ ఇచ్చేస్తారు అని అంటారు. అలాంటినప్పుడు వాక్యమును కూడా ఇవ్వాలి. వాళ్ళ వాక్యమును కూడా చదువుకోమని వారికి చెప్పాలి. అప్పుడు చెప్తూ ఉంటే వారు వింటారు. వినని పిల్లలు ఎవరు? తల్లిదండ్రులకు మనం ఏదైనా బొమ్మ అడిగామనుకోండి, ఏదైనా ఈ రోజుల్లో పిల్లలందరికీ ఏంటంటే ఫోన్ అండి. ఆ ఫోనే అడిగారనుకోండి, ఫోన్ అడిగితేనే నువ్వు వాక్యం చదువుకోరు అబ్బాయి, ఈ వాక్యం చదువు అని అంటే వాళ్ళు చదివి అప్పచెప్పేస్తారు. అలాగే మనం కొన్ని రోజులు వాళ్ళు అలవాటు పడేంత వరకు కూడా దాన్ని అలాగే చేసుకోవాలి. అలాగే చేసుకున్నట్టు వలన వారికి ఒక విధానం, ఫోన్ కూడా వచ్చిన తర్వాత కూడా దాని నుంచి తొలగిపోరు పిల్లలు కూడా. ఎవరైనా కూడా మనం నేర్పించిన దానిని బట్టి వాళ్ళు ఉంటారు. మన బిడ్డలకు మనం ఏమి అడిగితే ఇస్తున్నామో దేవుని ఎడల వాక్యమును కూడా అలాగే ఇవ్వాలి. మన బిడ్డలకు మనము కూడా వాక్యమును అనుసరించి నడుచుకోమని చెప్పాలి. మనము చెడ్డవారమయ్యుండి మన పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలనే అనుకుంటాము. పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చాను. ఏంటంటే మన బిడ్డలకి ఏమి ఇవ్వాలనుకున్నామో వాటికంటే మనకి మంచి ఈవులు ఇవ్వాలని నిశ్చయముగా దేవుడు అనుకునిచున్నాడు. మంచి ఈవులే ఇచ్చాను. కానీ దేవుడు మన ఎడల మంచి ఈవులే ఇచ్చాడు మనకి. మనం అవి సమృద్ధిగా మనము ఉంచుకునేటలోనే తేడా. అవి మనము మన హృదయంలోనే నింపుకునేటలోనే మన అందరికీ ఒకేలాగానే ఇచ్చాడు దేవుడు. కానీ వారి వారి మనస్తత్వాలను బట్టి అవి అలమర్చుకున్నారు. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చెయ్యుడి. నిజమే కదండి. ఎవరి దగ్గర నుంచైనా మనం ఏదైనా ఆశిస్తున్నాం అనుకోండి, ఒకవేళ మనం ఈ రోజుల్లో డబ్బే కదండి, పక్కింటికి వెళ్ళి మనం డబ్బులు అడిగామనుకోండి, డబ్బు పలానా రోజున నేను అడిగాను రా వీడు ఇవ్వలేదు అని అంటూ ఉంటారు.
మనం ఏమి కోరుకుంటున్నాం ఎదుటివారి దగ్గర నుంచి, మనం కూడా వాళ్ళకి అదే కావాలని వారు కూడా అనుకుంటారు కదా. అవసరం అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది. మనం ఇవ్వాలి, తెచ్చుకోవాలి. మనుషుల ఎదుట కాదు. ధర్మశాస్త్రం ప్రవక్తలను ఉపదేశమునై ఉన్నది. ధర్మశాస్త్రమును కూడా ఉపదేశమునై ఉన్నదండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెలుపలను ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైన ఉన్నది, దాన్ని కనుగొనివారు కొందరే. ఏంటదండి? ఇరుకు ద్వారమున ప్రవేశించువారు, నాశనమునకు పోవు ద్వారమున వెలుపలను ఆ దారి విశాలమైనది. ఏంటదండి? మనకి మంచి దారి చాలా ఇరుకుగా ఉంటుంది. అదే చెడ్డ దారి అయితే చాలా విశాలతకంగా, చాలా ఖాళీగా ఉంటుంది. అదే మంచి దారి అయితే కొంచెమే ఉంటుంది. అది చాలా కష్టపడి వెళ్ళాలి. చాలా శోధనలు పడి, మనం ఒక దారి అంటే వెళ్ళినప్పుడు ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. అవన్నీ తప్పించుకుని వెళ్ళుటకే మనకి దారి విశాలత కావాలంటే అవన్నీ తప్పించుకుని వెళ్ళాలి. మనం మంచి దారిని వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం కష్టాలు వస్తూ ఉంటాయి. మనం అవన్నీ దాటుకుని దేవుని వాక్యంలోకి వెళ్ళాలి. మనం అలాగ కూడా దేవుని వాక్యంలో మెలగాలనుకున్నప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. అవన్నీ తప్పించుకుని దేవుని వాక్యంలోకి వెళ్ళిన వాడే నిజమైన రక్షణ పొందుతాడు. అలాగే మనం దారి అంటే వెళ్ళినప్పుడు కూడా అలాగే కదండి, తప్పించుకుని వెళుతూ మంచి దారికి వెళతాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్గము చాలా ఇరుకుగా ఉంటుంది. అదే చెడ్డ మార్గము చాలా విశాలముగా ఉంటుంది. ఎందుకంటే వారు చెడిపోవుటకు మాత్రమే సాతాను చూస్తూ ఉంటుంది మన కోసం. ఎప్పుడును కూడా ఈ బిడ్డ నా దగ్గరికి వస్తుంది అని. అదే దేవుని వాక్యమునకు వెళ్ళేటప్పుడైతే దారి చిన్నదైపోతుంది, మనసు చిన్నదైపోతుంది, మన చెయ్యి చిన్నదైపోతుంది, మన ప్రవర్తన కూడా చిన్నదైపోతూ ఉంటుంది. అప్పుడు విరుకుగా ఉంటుంది. మనం అవన్నీ దాటుకుని వెళ్ళిన తర్వాతే విశాలత వస్తుంది. ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఏంటండి? ఇవన్నీ దాటుకుని వెళ్ళేవారు మాత్రం కొందరే. ఎన్నో శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి. అవన్నీ తట్టుకుని వెళ్ళేవారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములను వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లైనను, అంజూరపు చెట్లనైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి ఫలములను ఫలించును. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఏంటదండి? అబద్ధ ప్రవక్తలు చాలామంది వస్తూ ఉంటారు, కానీ వారు ఎవరా అనేది మనం గ్రహించుకోవాలి. నిజమైన ప్రవక్త వాక్యమును మాత్రమే బోధిస్తాడు. అదే అబద్ధ ప్రవక్త ఇహలోక సంబంధమైనవి ఒక చిన్న వాక్యం చదివి ప్రతిదీ కూడా ఈ లోకమైన సంబంధమైన వాటి కోసం వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో కూడా అబద్ధ ప్రవక్తలే ఎక్కువైపోయారండి. అబద్ధ ప్రవర్తన, అబద్ధ బోధనే ఎక్కువైపోయింది ఈ రోజులో. నిజముగా ప్రవర్తించేవారిని, నిజంగా వాక్యమును బోధించేవారిని అబద్ధ ప్రవక్తలు అంటున్నారు. అలాగూ మోసపు మాటలు, మోసపు ప్రవర్తించేవారినే వారు నిజమైన రక్షకుడు అని అనుకుంటున్నారు, నిజమైన సేవకుడు, బోధకుడు అనుకునిచున్నారు. మనం ఎప్పుడూ కూడా గ్రహించాలి అబద్ధ ప్రవక్త ఎవరో, నిజమైన ప్రవక్త ఎవరని మనకు తెలుస్తుంది. మన హృదయం గర్దిస్తుంది. ఇది వాక్యము మనం రోజు చదువుకుంటాం, ప్రార్థించుకుంటాం. ఎవరు ఎలాంటి వారు అనేది మనకు తెలియదు అంటారా? మంచి ఫలములు ఫలించే చెట్టు ఎలా ఉంటుందో, చెడ్డ ఫలములు ఫలించే చెట్టు ఎలా ఉంటుందో కూడా తెలుసు. మనం మంచి ఫలములు ఫలించే చెట్టు మనం కోసుకుని తీసుకుని తింటూ ఉంటే దానికి తెలుస్తూ ఉంటుంది. అంతేగాని చెడ్డ ఫలములు ఫలించే చెట్టుని మనము కొట్టివేసి దాన్ని పక్కన పడవేస్తాము.
అలాగే మనం వాక్యంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా తెలుస్తుంది. పరలోక రాజ్యం చేరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతి ఒక్కడును కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కానీ తండ్రి యందున గైకొనివాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రార్థించేస్తున్నాం. మనుషులకు కనబడే రీతిగా, దేవునికి కనబడే రీతిగా ప్రార్థించాం. మన రహస్యమందు ఉన్న దేవుడు చూచుచున్నాడు ప్రతి ఒక్కరిని. చూసినప్పుడు మనం ఎలా ఉండాలి? మంచి ఫలములు ఫలించేవారిగా ఉండాలి. అంతేగాని చెడ్డ ఫలములు ఫలించేవారిగా ఉండి మనం అగ్నిలో పడవేయుట కంటే మంచి ఫలములు ఫలించేవారిగానే ఉండాలి మనం ఎంత మాత్రమును కూడా. పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు. కానీ తండ్రి చిత్త ప్రకారము గానే ప్రవేశించాలి తప్ప కానీ మనకు నచ్చిన విధమునుగా కాదు. మనం తండ్రి ఎలాగైతే ఆజ్ఞ వేసి ఉన్నాడు అలాగే మనం ప్రార్థన చేస్తాం, భక్తితోటి పాటలు పాడేస్తూ ఉంటాం. అలాగని మన పరలోక రాజ్యం ప్రవేశిస్తామంటారా? కాదు. మన ప్రవర్తన, మన హృదయము, మన శుద్ధి, నడవడిక ఇవన్నీ కూడా మనం శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులని చెప్పుచున్నాడు. విరిగి నలిగిన మనస్సును కలిగి ఉండాలి. మన హృదయమును శుద్ధి చేసుకోవాలి. మన కన్ను తేటగా ఉండాలి, మన హృదయము తేటగా ఉండాలి, మన దేహం అంతయు కూడా తేటగా ఉండాలి. మన దేహము దేవాలయం ఉన్నది, దానిని శుద్ధి చేసుకోవాలి. మన ప్రవర్తనను శుద్ధి చేసుకోవాలి. మన బిడ్డలను మనము రక్షింపబడాలి, మన బిడ్డలను కూడా రక్షించుకోవాలి. మన భర్తని, మన పిల్లలని, మన కుటుంబమును కూడా రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనుకుంటారు. కానీ అది దేవుని చిత్త ప్రకారమే కానీ నీ చిత్తము నా చిత్తము కాదండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాకడ కొరకు మన హృదయమును సిద్ధపాటు చేసుకుందాము. ప్రతి ఒక్కరమును కూడా ఈ వాక్యమును అనుసరించి నడుచుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా నీవును నేను కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మన హృదయము జాగ్రత్త, మన నడవడిక జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యము మీ కుటుంబాలకి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయనా. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయనా. నీటి బుడగలాంటి జీవితములు ప్రభువా, మట్టివారు ప్రభా, మా కన్నును మన హృదయమును కూడా తేటగా చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఫలించే చెట్టు వలె ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను పరలోక రాజ్యములో ప్రవేశించుటకు మాకు మరి మా కన్నును, మా దేహమును తేటగా చేయమని అడుగుచున్నాం ప్రభా. మేము ఫలించి అభివృద్ధి చెందే చెట్టు వలె చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన వృద్ధులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడువయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలు తరపున వ్యాజ్యమాడేవాడు నీవు నాయన ప్రభా. విధవరాల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి కుటుంబములను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఎంబెస్సీలోనైనా ప్రభా పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. వారికి పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన ప్రభా నీకు ఇతర దేశంలో నాయన పని చేయించుండగా ప్రభా వారికి శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పని చేయుటకు నాయన ప్రభా ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్నారు ప్రభా, వారి మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాలు వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లా తోడునీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. నాయన కోయిట్ నుంచి రాబోచున్నారు ప్రభా, వారిని కూడా క్షేమంగా వారి గృహానికి చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో నైనా ప్రభా యాక్సిడెంట్ అయి ఉన్నారు ప్రభా. వారి గాయములను ముట్టమని, స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను వారికి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను జ్వరాలతో హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరిచి వారి జ్వరములను తగ్గించి వారిని ఆరోగ్యంగా ఇంటికి తీసుకువెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఆపరేషన్లు చేయించుకున్నారు ప్రభా, వారి నేను ప్రభా వారికి తోడునీడగా ఉండమని, వారి గాయమును ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారికి సమృద్ధికరమైన ఆహారము పెట్టుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సుల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్ల మీద వెలిచినట్టు వారిని, ఆటోల్లోని, ట్యాక్సీలోని, బళ్ళ మీద, కార్ల మీద వెలిచినట్టు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా.
నాయన యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభ, యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభ, బాలికలను దీవించమని అడుగుచున్నాం ప్రభ, వరుడి కోసం ఎదురు చూస్తున్న వారికి సాటి అయిన సహాయం దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారి నాయన ప్రభ కారు కొనుక్కోవాలని అడిగి ఉన్నారు ప్రభ, వారికి కారుని కూడా దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ ప్రతి ఒక్క బిడ్డకి నాయన ప్రభ రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభ, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. కొన్ని అవసరతల కోసం ప్రార్థించమని అడిగి ఉన్నారు ప్రభ, వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ, వారి అక్కరలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ, వారి బిడ్డల కోసం కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ, వారి కుటుంబముల కోసం దీవించమని అడుగుచున్నాం ప్రభ. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారిని కూడా ప్రభ, మరి బీపీ షుగర్ కంట్రోల్ ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను ఏ అయితే నేర్చాలతో ఉన్నారో వారందరి నేర్చములు తగ్గుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. తగ్గినైన ప్రభ నీ ఎడల ప్రభ మారు మనసును కలిగే జీవితమును జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి నైనా ప్రభ మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం నైనా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. చదువుకుంటున్న బిడ్డలకు ప్రభ తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ప్రభ తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. సొంత ఇల్లు లేక బాధపడుచున్నారు ప్రభ, వారికి కూడా సొంత ఇల్లు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అప్పుల బాధలతో ఉన్నారు నాయన ప్రభ, వారి అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాం ప్రభ. డాక్టర్లని, గవర్నర్లని ప్రభ, లాయర్లని ప్రభ, టీచర్ని, సార్స్ని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. పరిపాలించుచున్న వారిని ప్రభ, సేవ చేయుచున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. సేవకురాలని, సేవకులు చేసేవారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. నానాటికి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు రక్షణ దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. విరిగి నలిగిన మనస్సు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును, ఆరోగ్యమును, ఆయుష్ను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలోని ప్రభ శాంతి సమాధానము దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రభ నీకే వందనములు చెల్లించుకుని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థనా జీవితమును కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.